అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. దక్షిణ విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, హ్యాట్రిక్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఓటర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు ప్రజలు చూశారన్నమాట. భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎప్పుడూ కూడా అందలేదు. సో ఆ సంక్షేమ పథకాలు ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా రుణం తీర్చుకుంటాము, ఆ బాబుది రూపాయి తిన్నాము, మేము ఓటేస్తాము అని ప్రతి గడప దగ్గర కూడా మాకు ఆ మాట వినిపిస్తుంది అన్నమాట. అంటే బాధ్యతగా భావిస్తామన్నారు. మళ్ళీ ఈ పరిపాలన మళ్ళీ కొనసాగించుకోవాలి ఇంకొక 5 సంవత్సరాలు. మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయలేకపోతే అన్యాయం అయిపోతుంది ఈ రాష్ట్రము. మా బోటి వాళ్ళు నోటి దగ్గర కొట్టుకునేట్లాగా అయిపోతుంది అని భావిస్తామన్నారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఒక రాష్ట్రం లాంటిదన్నమాట. పేద బడుగ బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, రెల్లి కులస్తులు, క్రిస్టియానిటీ మైనారిటీ వాళ్ళు, ముస్లిమ్స్, అలాగే వెనుకబడిన తరగతులు ఎక్కువ, అన్ని క్యాస్ట్ కూడా ఉంటాయన్నమాట, అన్ని రిలీజియన్స్ అన్నీ ఉంటాయన్నమాట. పేదరికం ముఖ్యంగా, స్లమ్స్ ఎక్కువ, అలానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ, తక్కువ అద్దెలతో బతికేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 26,500 మందికి ఇల్లులు ఇచ్చారు ఈ యొక్క విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో. 1 సెంటు భూమి, టిట్కో హౌసెస్, ఉడూడ్ ఇల్లులు, 70,000 ఇల్లులు ఉంటే 26,500 ఇది అంటే ఒక ప్రతి 3 ఇంట్లకి ఒక ఇంటికేమో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఇల్లు ఉందన్నమాట, గడప ఉందన్నమాట. సో అది చూసుకుంటే చాలా అన్నమాట. ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే బాబు ఇంకొక 26,500 ఇస్తారు కదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశతో ఉన్నారన్నమాట. సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజనరీ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఈ స్టేట్నే కాదు ఈ యొక్క విశాఖపట్నాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నది. మంచి ఒకటి చెప్పండి, జగన్ గారి మేనిఫెస్టో అలా ఉంటే కనుక లోకల్గా ఈ సౌత్లో మీకంటూ ప్రత్యేకంగా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మీకు ప్రత్యేకమైన కార్యాచరణ ఏమన్నా ఉందా? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే ప్రజల ఎజెండా మా ఎజెండాగా భావిస్తాము. పాత నగరం కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పొల్యూషన్ అనేది ఒకటి, దాని మీద మేము ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉంటాము. గత 10 సంవత్సరాలకు కూడా నేను కూడా పొల్యూషన్ మీద స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా నేనేమో పోరాటాలు చేశాను. సో దాని మూలాన్ని ఏంటంటే పోర్ట్ చైర్మన్లు అందరూ కూడా ఏంటంటే తగిన చర్యలు తీసుకున్నారు. హై-రైజ్ వాల్స్ నిర్మాణం చేయించాము, అలాగే ఫాగింగ్ చేయించాము, వాటర్ మిక్స్డ్ విత్ కెమికల్స్, అలాగే ప్లాంటేషన్ ఒక 4 lakhs ప్లాంటేషన్ చేయించాము. ఒక అడవి మాదిరిగా తయారైంది. పోర్టు విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీకి మధ్యలో ఒక అడవి మాదిరిగా తయారు చేశాము. అలాగనే ఇప్పుడు ఏంటంటే 1-time ఇన్వెస్ట్మెంటు షెడ్స్ నిర్మాణం చేయించడానికి కోసం అని చెప్పేసి ఈ స్పెల్లో పెట్టుకున్నాము. అది కూడా చేసి తీరుతాము ప్రజలందరికీ కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే 700 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ సెంటర్స్ ఏమో భారతదేశంలో అంటే ఒక 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ సెంటర్స్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేయించాను నేను. సో ప్రతిరోజు కూడా ఏంటంటే మానిటరింగ్ చేస్తానే ఉంటుందన్నమాట ఎయిర్ని. సో ఆ మూలాన్ని ఏంటంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మంచి ఎయిర్ అనేది ఇవ్వగలుగుతున్నాం అని చెప్తా ఉన్నాను. సో అది ఒక ఫిషింగ్ హార్బర్కి ఏమో ఒక 152 కోట్లు పెట్టి ఆధునీకరణ చేస్తూ ఉన్నాము. అలాగే మెయిన్ రోడ్ ఏమో 60 అడుగుల రోడ్డు జగదాంబ దగ్గర నుండి పాత పోస్ట్ ఆఫీసు వెళ్ళే రోడ్ని నిర్మాణం చేయడానికి పెట్టుకున్నాము. అది కూడా చేస్తూ ఉన్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి, స్పీడ్ అందుకుంది. ఎమ్మెల్యే రోడ్ చెప్పండి, గత 2 దఫాలుగా మీరు ఈ సౌత్లో తిరుగులేని నాయుడుగా అవతరించారు. అంటే గత ఎన్నికలకి ఇప్పటికీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడొక సెంబలో ఇప్పుడొక సెంబలో ఇక్కడ ఏమన్నా ఓటర్లో కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటుందా? కన్ఫ్యూజన్ అనేది అసలు ఏమీ లేదన్నమాట. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి. అప్పటి నుంచి నేనేం కూర్చోలేదు. నేనేమో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశాను, డైలీ ఎమ్మెల్యే ఏర్పాటు చేశాము. పేషెంట్స్ ఇళ్ళకి ప్రతి వారము 40 మంది పేషెంట్స్ ఇళ్ళకి వెళ్తూ ఉన్నాము, వాళ్ళకి ధన సహాయం చేస్తూ ఉన్నాము. సో బాగా మమేకం అయిపోయామన్నమాట ఈరోజు. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసో తెలియదో చెప్తా ఉన్నాను ఏంటంటే తెలుగుదేశం ఉండేటప్పుడు నేనేమో చూశాను, ఆ గడప చూశాను, ఈ గడప చూశాను. మేము ప్రజల్లోకి వెళ్తునేటప్పుడు ఏంటంటే మాకు వచ్చిన వ్యతిరేకత కానీ మాకు వచ్చిన ఆప్యాయత అవన్నీ కూడా అప్పుడు ఉండేది కాదన్నమాట. ఇప్పుడు చాలా చేంజ్ అన్నమాట, చేంజ్ కనిపిస్తూ ఉందన్నమాట. ఈరోజు ప్రజల్లో ఎంతో ఆప్యాయత అన్నమాట.
ఇది నేను నేను 3 ఎలక్షన్స్ చూశాను. నేను ఒక ఓటమి చేశాను, 2 గెలుపులు చూశాను అన్నమాట. ఆ 3 ఎలక్షన్స్లో కూడా నేను చూడలేని ఆప్యాయత, ప్రేమ, అభిమానము ప్రజల్లో కనిపిస్తూ ఉందన్నమాట, కళ్ళల్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో అదే ఒక ఓటు కింద వస్తుందని చెప్పి నేనైతే ఘంటాపదంగా తెలియజేస్తాను. మీరైతే ఆ గడప నుంచి ఈ గడపకు వచ్చారు, కానీ మీ ప్రత్యర్థి ఇక్కడ ఈ గడప నుంచి ఆ గడపకు వెళ్ళాడు. మీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరి బలాలు ఎలా ఉంటాయి? అంటే ఒకటి ఏంటంటే జనసేన నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా పోటీ ఇవ్వలేరు వైఎస్ఆర్సీపీ పార్టీకి. తెలుగుదేశం కూడా ఇవ్వలేదు. అందుకనే వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టినే ఇటు జనసేనతో కలుపుకున్నారు, అటేమో బీజేపీతో కలుపుకున్నారు. ముఖ్యంగా జనసేన అయితే ఇంకా పూర్తిగా 0 లెవెల్ అన్నమాట. ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక బూత్ లెవెల్ కమిటీస్ లేవు, ఒక నియోజకవర్గ స్థాయి లీడర్షిప్ లేదు, సమన్వయ కమిటీకి ఎవరైతే వాళ్ళో కూడా తెలియలేని పరిస్థితి అన్నమాట. ఏ నాయకుడు ఎక్కడ ఏది మాట్లాడుతున్నాడో వాళ్ళనే ఒక క్లారిటీ లేదన్నమాట. సో వంశీకృష్ణని అందరూ యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట ఈరోజు. సో అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ లీడర్షిప్ ఏంటంటే ఫెయిల్యూర్ అన్నమాట. అధినాయకత్వమే పవన్ కళ్యాణే ఒక అటర్ ఫెయిల్యూర్ అన్నమాట. సో ఈరోజు ఒక క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఆ క్యాండిడేట్ని యాక్సెప్టెన్స్ లేకపోవడం అనేదంటే అధినాయకత్వంలో స్థిరత్వం లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తాను. సార్ చెప్పండి, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక రాజధాని ఎక్కడ ఉండబోతుంది? అమరావతి లేకపోతే వైజాగ్? ఆబ్వియస్లీ విశాఖపట్నం ఈజ్ ద మెయిన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఎందుకంటే విశాఖపట్నంకి ఆల్రెడీ అన్ని హంగులు ఉన్నాయి. ఇట్స్ మైటీ సిటీ. ఇట్స్ గోయింగ్ టు బి ది సెకండ్ ముంబై అన్నమాట. అందులోనేమో జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ హబ్గా తయారు చేస్తూ ఉంది. ఇండస్ట్రీలకి 2040 కల్లా ప్రపంచ దేశాల్లోనే ఎవరైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలంటే అది విశాఖపట్నం అయి ఉండాలని చెప్పేసి భావించేలాగా జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ ప్లాట్ఫామ్ వేస్తూ ఉన్నారు. ఫోర్టిఫైడ్ సిటీ తయారు చేస్తూ ఉన్నారన్నమాట. సో దాని మూలన ఏంటంటే భారతదేశంలోనే ఒక మంచి సిటీ ఇది ఆవిర్భావం అవుతుంది. అట్ పార్ విత్ హైదరాబాద్ కానీ, అట్ పార్ విత్ ముంబై కానీ, అట్ పార్ విత్ చెన్నై అలా తయారవుతుందన్నమాట. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే నేను గెలిచిన వెంటనే నా యొక్క ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ కూడా. సో ఆ హామీ ఒకటి ఏంటంటే మాకు ఏంటంటే యాడెడ్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఈ ఓట్ రూప్లో అది వస్తుందన్నమాట. ఫైనల్గా ఒకటి చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ మీకున్న బలాలేంటి, మీ ప్రత్యర్థికి ఉన్న బలహీనతలేంటి? మాకుండే బలం మా నాయకులు, మా కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎజెండా, జగన్మోహన్ రెడ్డి యొక్క గత 5 సంవత్సరాల పరిపాలన. వాళ్ళకుండే వీక్నెసెస్ ఏంటంటే కొల్యూసివ్ పాలిటిక్స్ చేస్తామన్నారు. మూకుమ్మడిగా పందుల మాదిరిగా ఈరోజేమో వస్తూ ఉన్నారు. సింహం సింగిల్గా వెళ్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వాళ్ళకి 175 నియోజకవర్గాల్లోని ఎంతోమంది ఏమో ఈ గత 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఏమో పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా ఎంతోమంది 175 నియోజకవర్గాల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ఉన్నారన్నమాట. ఆ 175 మందికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 21 మందికి కూడా న్యాయం చేయలేకపోతా ఉన్నాడు. పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళకి టికెట్ కాకుండానేమో వలస వచ్చిన నాయకులకి ఏమో టికెట్ ఇస్తా ఉన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దే ఆర్ 0 లెవెల్లో ఉన్నారన్నమాట. సో ఇది తిరస్కరణ విత్ ఇన్ ద పార్టీయే స్టార్ట్ అయిందన్నమాట. సో అందుకోసమే మాకు పెద్ద భయం ఏం లేదు. మా యొక్క కార్యకర్తలే మా బలం. ఎమ్మెల్యే గణేశ్వరరావు గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఒక బలహీనమైన ప్రత్యర్థితో నాకు ఇక్కడ పోటీయే లేదు, నేను ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి విశాఖ రాజధానిగా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయం అంటున్నారు. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో కలిసి వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.